నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచి పెంతెకోస్తు ఆదివారపు ఆరాధనలో మనందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో ఒకే కుటుంబముగా ఆయన ఆరాధించి స్తుతించి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా ఈ దినము ఏర్పరచబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగముగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్య భాగంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 16 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్య భాగముగా యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 21 వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదివాం. ఈ లేఖన భాగాలు, ఈ 3 లేఖన భాగాలు ఈరోజు మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన పాఠము ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మను గురించి ఈ లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనకు ఎందుకు ఇవ్వబడింది, దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు, ఈ పరిశుద్ధాత్మ మనకు ఎందుకు అవసరం, పరిశుద్ధాత్మ చేత మనం ఎందుకు నడిపించబడాలి, పరిశుద్ధాత్మ వచ్చి మన జీవితాల్లో ఏం చేస్తాడు అనే విషయాలను ఈ లేఖనాలు 3 కూడా చాలా ప్రాముఖ్యంగా ఈరోజు మన జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అయితే మనం గమనించాలి, మానవుడు సృజించబడింది మొదలుకొని నేటి వరకు మరి దేవుని కనుసన్నల్లోనే జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ఏ రోజు మానవుడిని విడిచిపెట్టలేదు, మానవునికి దూరంగా దేవుడు ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే మానవ జీవితాలలో దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక అనంతరము దేవుడు మానవులందరూ కూడా పరిశుద్ధాత్మ చేతే నడిపించబడాలని, పరిశుద్ధాత్మ వారి దగ్గర ఉండాలనేది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుల పట్ల అందరూ ఆత్మ కలిగి ఉండాలని, అందరి మీద పరిశుద్ధాత్మ పనిచేయాలని, అందరూ పరిశుద్ధాత్మ కలిగి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు పెంతెకోస్తు ఆదివారం కదా. ఈ పెంతెకోస్తు ఆదివారము అనగా పెంతెకోస్త్ అంటే లేదా పెంటెకోస్తల్ అంటే ఇది గ్రీకు భాషలో పెంట అనే మాట నుంచి వచ్చింది. పెంట అంటే మరి 5 లేదా పెంటెకోస్ట్ అంటే 50. అంటే యేసు ప్రభువారు శిలువ మరణము పొంది ఈ నేటికి 50వ రోజు కనుక ఈరోజు దేవుడు మానవాళికి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను సంఘమంతటి మీదకు కుమ్మరించిన దినాన్ని పెంతెకోస్తు పండుగగా సంఘం జరుపుకుంటుంది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు పెంతెకోస్తు పండుగ దినాన ఏం చేశారట? మొదటి వచనమే, అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు. చాలు. పరిశుద్ధాత్మను దేవుడు వెళ్ళక ముందు వాగ్దానం చేశాడు. ఎప్పుడు? ఆయన మరణానికి ముందు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తగా మీ యొద్ద ఉండుటకు ఒక పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీకు పంపిస్తానని ముందే వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆయన మరణమై పునరుత్థానుడై ఆరోహణం అయిపోయిన తర్వాత, అనగా ఆయన ఆరోహణమైన 10వ రోజుకి ఈ పెంతెకోస్తు పండుగ అనే దినం వచ్చింది. ఈ పెంతెకోస్తు పండుగ అనే దినమున యెరూషలేము పట్టణంలో ఒక మేడ గదిలో అపోస్తలులు, సంఘము, కుటుంబాలు కలిసి ఒక మేడ గదిలో కూడుకొని ఏకాభిప్రాయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గదిలోనికి పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని వాగ్దానము చొప్పున మానవులకు
విశ్వాసులకు, సంఘానికి ఇవ్వబడింది. ఈ పెంతెకోస్తు పండుగనే పాత నిబంధనలో వారముల పండుగ అంటారు. వారముల పండుగ. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు ప్రథమ ఫలములు అర్పించు దినమున అనగా అంటే ప్రథమ ఫలాల పండుగ లేదా వారాల పండుగ అని దీన్ని అంటారు. ఎప్పుడు గోధుమ పంట చేతికి వచ్చే సమయానికి ఇశ్రాయేలీలు ఈ పండుగ జరుపుకుంటారు. అర్థమైంది మీకు? అంటే పంట చేతికి వచ్చే సమయానికి. ఈరోజు మన సంఘాల్లో కూడా, లోదరన్ సంఘాల్లో, కొన్ని సంఘాల్లో మనకు ఆచారం ఉందో లేదో తెలియదు, మరి మన దగ్గర లేదని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి చాలా లోదరన్ సంఘాల్లో ప్రథమ ఫలాల పండుగలు కూడా చేస్తారు. పంట చేతికి వచ్చాక అందరూ కూడా సంతోషంతో వారికి కలిగినది దేవుని సన్నిధికి తీసుకొచ్చి మరి దేవుని సన్నిధిలో అర్పణగా ఇస్తారు. ఇది ప్రథమ ఫలాల పండుగ. దీన్నే వారాల పండుగ అంటాం. ఈ వారాల పండుగ ఎందుకంటామంటే వాస్తవానికి కరెక్ట్గా 50వ రోజుని ఈ వారాల పండుగ జరుపుతారు. 7 వారాల పండుగ అంటాం. అందుకే 7 వారాలు అంటే వారానికి 7 రోజులు కదా. వారానికి 7 రోజులు. 7 వారాలు అంటే ఎన్ని రోజులు? 49 రోజులు. ఆ తర్వాత దినం 50వ రోజు కనుక ఆ రోజు ఈ పండుగ చేస్తారు. కనుక దీన్ని వారాల పండుగ అంటాము, లేదంటే ప్రథమ ఫలాల పండుగ అంటాం. అదే పండుగ రోజు దేవుడు ఏం చేశాడట అంటే సునాద దినం లేదా సునాద సంవత్సరం అనే ఆచారము పాత నిబంధనలో ఉంది. ఏంట ఆచారం అంటే ఇంచుమించు 7 వారాలు కానీ లేకపోతే 6 సంవత్సరాలు ఎప్పుడైతే ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర బానిసగా కానీ, దాసునిగా కానీ, దాసిగా కానీ ఉన్నట్లయితే 7వ సంవత్సరం విశ్రాంతి దినం కదా, లేదా 7వ దినం విశ్రాంతి దినం కాబట్టి ఆ 7వ సంవత్సరం వారికి విశ్రాంతి లేదా వారికి స్వతంత్రం కలుగు చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత సంవత్సరం నుంచి పనిచేస్తారు. భూమికి కూడా ఈ విశ్రాంతి దినాన్ని చాలా మంది పాటిస్తారు. కొన్నిసార్లు ఇప్పుడు మనం 2 పంటలు వేస్తాం. 2 పంటలు వేసేటప్పుడు ఒక పంట వేయగానే మళ్ళీ వెంటనే వేయం. 1 నెల 2 నెలల్లో ఎందుకు విశ్రాంతి ఇస్తామంటే నేలకి కూడా కావాలని. ఇది పాత నిబంధన ఆచారం. అలాగా ఒక దాసుడు, దాసి పనిచేసేటప్పుడు 6 సంవత్సరాలు ఎడతెగక యజమాని దగ్గర పనిచేశాక 7వ సంవత్సరం విశ్రాంతి ఇవ్వాలి. మళ్ళీ తర్వాత సంవత్సరం నుంచి పనిచేయాలి. అలాగా ఇంచుమించు 6 సంవత్సరాలు అలాగా 49 సంవత్సరాలు లేదా 49 సంవత్సరాలు వారు పనిచేసినప్పుడు 50వ సంవత్సరాన్ని సునాద సంవత్సరం అంటాం. 50వ సంవత్సరం శాశ్వతంగా విశ్రాంతిస్తారు. ఆ దాసుడికి, యజమానుడికి దాసుడిగా ఉండడు, సంపూర్ణ స్వతంత్రతలోనికి వెళ్తాడు. ఇది పాత నిబంధన ఆచారం. ఆ ప్రకారం 7 వారాల పండుగ 50వ దినాన ఈ పండుగ చేసుకుంటారు. కనుక 50వ దినాన ఏ పండుగ అయితే ఇశ్రాయేలీలు జరుపుకుంటున్నారో, ఏ పండుగ అయితే ఇశ్రాయేలీలు వారాల పండుగ చేసుకుంటున్నారో, అదే పండుగ రోజు దేవుడు ప్రణాళిక చొప్పున పరిశుద్ధాత్మను సంఘం మీద కుమ్మరించాడు. ఎందుకు తెలుసా? దీనికి దేవుని ప్రణాళిక ఉంది. అనుకోకుండా జరగలేదు. ఇది అనుకోకుండా జరిగింది కాదు. ఇది ఏ పాత నిబంధన ఆచారం ప్రకారం 50వ దినము లేదా 50వ సంవత్సరము వారికి సునాద సంవత్సరమో, 50వ దినము వారికి స్వతంత్ర దినమో, ఆ రోజు పరిశుద్ధాత్మను ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ఆ రోజు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడినప్పుడు, పరిశుద్ధాత్మ మనకు వరంగా ఇవ్వబడినప్పుడు పాపానికి కానీ, మరణానికి కానీ, అపవాదికి కానీ మనం బానిసలము కాదు అని చెప్పడానికి దేవుడు అదే పండుగ రోజు అలాగే సంఘముగా కూడుకున్నప్పుడు ఆ సంఘం మీద ఉన్న అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించాడు. కనుక అదే పండుగను ఈరోజు పెంతెకోస్తు పండుగగా మనం జరుపుకుంటాం. కనుక ఈ పెంతెకోస్తు ఆదివారం నాడు నువ్వు తెలుసుకోవాల్సింది, మనం గ్రహించవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మానవాళికి విలువైన బహుమానం ఇచ్చిన దినం. దీన్నే సంఘం పుట్టినరోజు అని కూడా అంటారు. సంఘము పుట్టినరోజు. అందరికి పుట్టినరోజు ఉంటుంది కదా, ఉందా? కొంతమంది పుట్టినరోజు తెలియకపోవచ్చు, కానీ పుట్టినరోజు అంటూ ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి కదా. ప్రతి మానవుడు పుట్టినరోజు ఒకటి ఉంటుంది. అలాగే సంఘము పుట్టినరోజు అని దేన్ని అంటారంటే ఈ రోజునే, పెంతెకోస్తు దినాన్నే. ఎందుకంటే సంఘం ఆత్మచేత నింపబడింది, సంఘం ఆత్మచేత నడిపించబడుతుంది, సంఘం ఆత్మచేత మరి దేవునికి మహిమకరంగా ఫలిస్తుంది.
కాబట్టి అటువంటి దినాన్ని సంఘము పుట్టిన దినముగా జరుపుకుంటూ ఉంటారు. చాలామంది బైబిల్ పండితులు దీన్ని పుట్టినరోజుగా వర్ణిస్తారు. అయితే ఇలాంటి ఒక పరిశుద్ధాత్మ వరము సంఘానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? సంఘానికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం చదువుకున్న పాత నిబంధన పాఠ్యభాగాన్ని గమనిస్తే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట అంటాడు, తరువాత నేను సర్వ జనము మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. చాలండి. దేవుడు ఇశ్రాయేలీయులకు సర్వమానవాళికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంట వాగ్దానం అంటే, ఇశ్రాయేలీయులు చెర అనుభవించారు. ఇశ్రాయేలీయులు ఏమనుభవించారు? చెర అనుభవించారు. బబులోను చెర అనుభవించిన తర్వాత ఇశ్రాయేలీయులకు ఎటువంటి ఆశ, నిరీక్షణ, భవిష్యత్తును గూర్చిన ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే చెర అలాంటిది. భయంకరమైన చెర అనుభవించిన తర్వాత రేపటిని కూర్చుని ఆశ పోయింది. బతుకుంటే చాలు, ఇలా బతుకుతున్నాం కదా అనుకుంటాం. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, రేపు గురించి ఆలోచన లేనప్పుడు, లేకపోతే మనం ఇంకేమీ చేయలేము అనిపించినప్పుడు, మన వల్ల కాదు అనిపించినప్పుడు, ఆశ అనేది లేనప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇలా పోతే చాలు ఈ జీవితం అనుకుంటాం. అలాంటి సందర్భంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అలాంటి వారికి దేవుడు ఇచ్చిన విలువైన వాగ్దానము, బహుమానం ఏంటంటే, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక బహుమానం ఇస్తున్నాడు, ఒక వాగ్దానం ఇస్తున్నాడు. అదేంటనంటే, దేవుడు అంటున్నాడు, ఈ దినముల తర్వాత నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను. వాస్తవానికి పాత నిబంధన స్థితిగతులు మనం చూస్తే, ఒకప్పుడు పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ ఎవరి దగ్గర పనిచేసింది? పరిశుద్ధాత్మ ఎవరి మీద నిలిచింది అని అంటే, ఆనాటి కాలంలో పాత నిబంధనలు మనం గమనిస్తే పరిశుద్ధాత్మ ప్రత్యేకమైన వ్యక్తుల మీదే పనిచేసింది. ప్రత్యేకమైన మనుషులకే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. అందులో యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అలాగే దేవుని న్యాయాధిపతులు ఉన్నారు. వీరందరి మీదే, కేవలం ప్రత్యేకంగా ఎన్నుకోబడిన మనుషుల మీదే పరిశుద్ధాత్మ పనిచేసేది. అలాంటిది దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి, అలాగే సర్వమానవాళికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నా ఆత్మను సర్వజనుల మీద, అంటే చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, స్త్రీలు, పురుషులు, ధనికులు, పేదవారు, అలాగే ఘనులు, అల్పులు, ఏ భేదము లేకుండా ఆయన పరిశుద్ధాత్మను ఏం చేస్తానన్నాడు? అందరి మీద కుమ్మరిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. కనుక మరి మీరు ఇక్కడ గమనించాలి, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరిలోనూ ఆశ పుట్టించింది, ప్రతి ఒక్కరిలోనూ నిరీక్షణ కలుగు చేసింది. ఎందుకనంటే అప్పటి వరకు పరిశుద్ధాత్మ కొంతమందికే పరిమితమైంది. అప్పటి వరకు భవిష్యత్తును గురించి ఆశ లేనటువంటి ఇశ్రాయేలీయులకు రేపటిని గురించి ఆలోచన, ఆశను పుట్టించింది వాగ్దానం. అయితే మనం గమనించాలి, దేవుడు పరిశుద్ధాత్మను మనకెందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? మనకెందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? అందరికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? అందరి మీద ఎందుకు కుమ్మరించాలనుకుంటున్నాడు అని అంటే, దేవునికి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున మనము దేవుని ఆత్మచేత నడిపించబడాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే చిన్నపిల్లలు అనగా యవ్వనస్తులు, కుమారులు, కుమార్తెలు, అలాగనే వృద్ధులు అందరూ కూడా, స్త్రీ పురుషులని భేదమేమీ లేదు, అందరూ కూడా దేవుని చేత బోధన ఉంది, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఇది దేవుని ఉద్దేశం. ఎందుకో తెలుసా? దేవుడు యేసుప్రభు వారు మనకు వాగ్దానం చేశాడు. ఏమని? నేను వెళ్ళి మీకు ఒక పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను, సత్యస్వరూపయోగ ఆత్మను మీ వద్ద ఉండుటకు పంపుతాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడంటే, ఒకవేళ దేవుడు పరలోకంకి వెళ్ళి ఆరోహణమై ఆయన పరలోకంలో ఉన్నప్పుడు మానవుల్ని విడిచిపెట్టేస్తే, మానవుల మీద పరిశుద్ధాత్మ ప్రభావం లేకపోతే, దేవుని ప్రభావం లేకపోతే మానవులు మళ్ళీ పాపంలో పడతారు, మళ్ళీ అపవాది చేతికి చిక్కుతారు, మళ్ళీ దాస్యమైన కాడి కిందకి వెళ్ళిపోతారు,
మళ్ళీ మరణం వైపు నడుస్తారు. అందుకనే దేవుడు మొదటి నుంచి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మానవుని పట్ల. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు నడిపిస్తున్నాడు మనుషులను. ఆయన నడిపించకపోతే మనము పాపంలోనో మరణంలోనో చిక్కుకొని నశించిపోతాం అన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే మనుష్యులు నడిపించకూడదు. నిన్ను ఎవరు నడిపించాలి? దేవుడే నడిపించాలి. మనుషులు నడిపిస్తే అందుకే యేసుప్రభు అంటాడు, గుడ్డివాడికి త్రోవ చూపుని ఎడలా వారిద్దరును గుంటలో పడతారు అని అంటాడు. మానవులు ఎవ్వరికీ కూడా దేవుని మార్గాలు సరిగా తెలియవు, దేవుని ప్రణాళిక తెలియదు, దేవుని ఉద్దేశాలు తెలియవు, మన గమ్యమేంటో మానవుడికి ఎవరికి తెలియదు. అందుకనే దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. మనుషులు నడిపించాలని ఆశపడట్లేదు దేవుడు. అందుకనే దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి వరముగా వాగ్దానముగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ వాగ్దానం దేనికేనంటే మనందరము ఆయన గూర్చిన బోధన తెలుసుకొని ఆయన ఆత్మచేత నడిపించబడాలి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు. గమనించండి, మన పిల్లలు ఆడ మగ ఏ తేడా లేకుండా మానవులందరము, మన పిల్లలందరూ, మనమందరము కూడా దేవుని చేత బోధన ఉండాలి. దేవుని చేత బోధన ఉందితే మనము దేవుని పనివారముగా ఉంటాము, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారమై ఉంటాము. అందుకనే మనం గమనిస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో ఫిలిప్పు కుమార్తెలు మనం చూస్తాం. ఫిలిప్పు కుమార్తెలు యవనులై ఉండి వారు ప్రవచించువారై ఉన్నారు అనే మాట అక్కడ రాయబడి ఉంది కదా. యవనులై ఉండి ప్రవచించేవారు అనగా కుమార్తెలు అంటే ఒక స్త్రీ మీద కూడా పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తానన్నాడు. పురుషుడు స్త్రీ అని భేదం లేదు, అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు, అందరినీ ఆత్మచేత నడిపిస్తాడు, అందరికీ బోధ చేస్తాడు. దేవుని ఉద్దేశాల్లో నడిపించాలి. ఇది దేవుని ప్రణాళిక మానవుని పట్ల. అంతేగాని ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే మనుషులు చెప్పే మాటలు బట్టి, మనుషులు చేసే బోధలు బట్టి ఎవడేం చెప్తే అది నమ్మి వాటిని వెంబడిస్తున్నాం. కానీ దేవుని ఉద్దేశం మానవుల పట్ల ఏంటంటే మనము ఆయన బోధన ఉంది, ఆయన ఆత్మచేత మనం నడిపించబడాలి. అదే మనకు మేలు, ఆశీర్వాదకరం అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే పరిశుద్ధాత్మను వాగ్దానంగా ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? యోవేలు ప్రవక్త కాలంలో ఆయన ఇచ్చాడు. యోవేలు ప్రవక్త కాలంలో ఆయన ఇచ్చి ఆయన మనల్ని ఆత్మచేత నడిపించలాగున పెంతెకోస్తు దినాన దాన్ని నెరవేరుస్తున్నాడు. ఈ మేడగదిలో ఎవరెవరు ఉన్నారట? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, సంఘమంతా ఉంది. ఇంచుమించు 120 మంది కూర్చున్నారు మేడగదిలో. ఎంతమంది? 120 మంది కూర్చున్నారు. ఈరోజు మనం ఎలా కూర్చున్నామో అలాగా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, యవనులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా కూర్చున్నారు. అయితే ఈరోజు సంఘము ఆదిమ సంఘమోలే ఆత్మచేత నింపబడాలంటే మనము కూడా ఆదిమ సంఘమోలే మనము ఉండాలి. ఆదిమ సంఘమోలే మనము కూడా ఆసక్తి కలిగి, దేవుని మీద ఆశ కలిగి, మనము ఏకాభిప్రాయంతో దేవుని ప్రార్థించేవారముగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలా ఉన్నప్పుడు సంఘం మీద దేవుడు ఆత్మచేత అభిషేకిస్తాడు. అది ఆదిమ సంఘం వలె మారుతుంది, దేవుడు మెచ్చుకున్న వధువు సంఘం వలె మారుతుంది. కాబట్టి దేవుడి పరిశుద్ధాత్మను మనకిస్తానని సిద్ధముగా ఉన్నాడు, ఇచ్చే ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనలోనే ఉంది, మన మధ్య ఉంది. అయితే ఈ పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి అని అంటే చదువుకున్న పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫ్సి పత్రికలో ఒక మాట మాట్లాడతాడు. ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా, జాగ్రత్త వినండి అమ్మా, ఇక్కడ జాగ్రత్త వినండి. వింటున్నారా? ఆ పిల్లలతో ఆడుకుంటున్నారా? ఇటువైపు చూడాలి. మనము చదవండి. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు
ఆయన ఇలాగ నియమించాడు. అలాగా పరిశుద్ధాత్మ చేత మానవుడు ఎందుకు నడిపించబడాలంటే ప్రతి మానవుడు కూడా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి ఎదుగులాగున మనందరము క్రీస్తుకు సమానమైన సంపూర్ణతకి సంపాదించుకోవటానికి దేవుడు ఇలా నియమించాడట. లేకపోతే ఒక మనుషుడిని ఉన్నతమైన స్థితికి నడిపించగలడా? ఒక మనుషుడిని దేవుని దగ్గరకు నడిపించగలడంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాని పని. అందుకే దేవుడు ఏం చేశాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ చేతే మనం నడిపించబడాలని ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆయన యోవేలు ప్రాప్తి ద్వారా ప్రవచించాడు, మనందరికీ వాగ్దానం ఇచ్చాడు, పెంతెకొస్తు దినాన దాన్ని నెరవేర్చాడు. ఈ రోజుకి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఆత్మ రూపేణ సంచరిస్తూ మన మధ్య పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనుషుల చేత మనం నడిపించబడకూడదట. ఎవరి చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అందుకే ఇలాగ దేవుడు ఎందుకు నియమించాడంటే మనందరము క్రీస్తు సంపూర్ణత అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే వీఆర్ లైక్ క్రైస్ట్. దేవుని వలె క్రీస్తు వలె మనం మారాలి. అలా మారటానికి ఆత్మ ఒక్కటే మార్గం, పరిశుద్ధాత్మ ఒక్కటే మార్గం. మన వల్ల మనము క్రీస్తు వలె మారలేము, మనుషుల వల్ల అసలు మారలేము. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మానవుడు నడిపించబడాలన్నది దేవుని యొక్క ప్రణాళికని మనం ఇక్కడ గమనించాలి. అందుకే దేవుడు యోవేలు ప్రాప్తి ద్వారా వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఈరోజు పాస్టర్ గారికో లేకపోతే ఒక దైవజనుడికో ఒక సేవకుడికో ఆత్మనిస్తే పాస్టర్ గారు దేవుడైపోతున్నాడు, మాస్టర్ గారు దైవజనుడు దేవుడైపోతున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మానవులందరికీ పరిశుద్ధాత్మను ఉచితంగా ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మనందరము కూడా దేవుని ఆత్మను పొందుటకు అర్హులమే. మనందరము దేవుని ఆత్మను పొందుటకు నడిపించబడుటకు అర్హులమే. అయితే ఎందుకు పొందాలి అన్న విషయాన్ని మనం గమనిస్తే చదువుకున్న పత్రిక పాఠ్యభాగాన్ని మనం చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం అమ్మా. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదము. ఎందుకు తెలుసా? నీకు పరిశుద్ధాత్మ కావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ నీకు ఇవ్వకుండా దేవుడు పరలోకానికి వెళ్ళిపోతే, ఆరోహణం అయిపోతే, ఈరోజు దేవుడు వెంటనే పరలోకానికి వెళ్ళిన మరుక్షణమే మళ్ళీ నిన్ను అపవాది మరణము పాపము పట్టుకుంటుంది. మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతావు. అపవాది నిన్ను ఈడ్చికెళ్ళిపోతాడు. మరులు కొలుపుతూ ఏర్వబడిన వారే, దురద చెవులు కలిగిన వారే మళ్ళీ మరణం వైపు మీరు వెళ్ళిపోతారు. అందుకే దేవుడు ముందే ఎరుగున్నాడు కనుక మనం పాడైపోకుండా, నశించిపోకుండా, అపవాదికి చిక్కకుండా దేవుడు తన పరిశుద్ధాత్మను వాగ్దానం చేసి మనకు బహుమానముగా పెంతెకొస్తు దినాన సంఘమంతటి మీద ఆయన కుమ్మరించి ఉన్నాడు అన్న విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. మనుష్యుల మాయోపాయం చేత ఈరోజు మనుష్యులు ధనం కోసం, లేకపోతే వారి స్వార్థం కోసం, వారి లాభం కోసం ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారో చూస్తున్నాం మనం. తెలుసా? మనుషులను గుప్పిట్లో పెట్టుకొని నడిపిస్తున్నారు. ఈరోజు ఒక మనిషి చెప్తే 100 మంది ముందు వెనక ఆలోచించకుండా పనిచేసేవారు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక మనిషి మాయోపాయం చేత మనిషిని పడగొడతాడు. మాయోపాయం చేత మనిషిని పడగొడుతున్నాడు. అందుకే దేవుడు ఈ అవకాశం మానవుడికి ఇవ్వాల. మనిషి నడిపించకూడదు, మనిషిని పరిశుద్ధాత్మ నడిపించాలి, మనిషిని దేవుడే నడిపించాలి. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. అందుకే మాయోపాయం చేత, వంచనతో, తప్పు మార్గంలోకి లాగువారు ఉన్నారట, కుయుక్తితో మనల్ని పాడు చేసేవారు ఉన్నారట, గాలికి కొట్టుకొని పోవునట్లు మనుషులు ఉన్నారట. అందుకే ఈరోజు ఒకడు వచ్చి అంటాడు యేసుప్రభు వారు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చి యేసుప్రభు వారు ప్రవక్త అంటాడు ఒకడు. ఇంకొకడు వచ్చి యేసుప్రభు వారు దేవుడు కాదు కానీ మంచి బోధకుడు అంటాడు. ఇవన్నీ మనం నమ్ముతాం. ఇవన్నీ కూడా మనము నమ్మేవారముగా ఉన్నాం. అందుకనే మనుష్యుల మాయోపాయం చేత, తప్పు బోధ చేత ఏది చెప్తే అది నమ్మేవారుగా మీరు ఉండకూడదు. మీకు సరైన బోధకుడు, సరైన బోధ
పరిశుద్ధాత్ముడే. అలా మీరు తప్పిపోకుండా, గాలికి కొట్టబడినట్లు కొట్టుకొని పోకుండా, అలల చేత కొట్టబడినట్లు చెదిరిపోకుండా, నశించిపోకుండా మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. చివరికి గమ్యస్థానాన్ని మీరు చేరాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైంది. ఈ మాయోపాయము, వంచన, మోసము ఇవన్నీ ఎవడి పనులంటే అపవాది పనులు. వాడు అప్పటికి మనుషులను పట్టి మనుషుల చేత మనుషులను పాడు చేస్తున్నాడు. వాడు చేస్తున్నాడు. ఈరోజు మనం అనుకుంటాం, నా తెలివి చూసారా, 10 మందిని నేను ఎలా లైన్లో పెట్టానో, నేను చెప్తే 10 మంది ఏదైనా చేస్తారు అనేవాడు ఒకడు ఉంటాడు. వాస్తవానికి వాడు పాడైపోతున్నాడు, 10 మందిని పాడు చేస్తున్నాడు. వీరందరూ కూడా అపవాది చేత పట్టబడి ఉన్నారన్న సత్యాన్ని వారు మర్చిపోతారు. అందుకే వంచనతో అని అంటున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు. వంచన అంటే మోసంలాగా మనకు అనిపించదు. అనిపిస్తే మనం అక్కడ ఎందుకు ఉంటాం, మనం ఎందుకు మోసపోతాం చెప్పండి. మోసంలాగా అనిపించదు మనకి కదా. అబద్ధంలాగా అనిపిస్తే వింటావా నువ్వు, నమ్ముతావా? అబద్ధం నిజంలాగా అనిపిస్తుంది కాబట్టి కదా నమ్ముతావు నువ్వు. అలాగ మోసంలా అనిపించదు నీకు, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. అలా మభ్య పెడతాడు నిన్ను, అలా వంచన చేస్తాడు నిన్ను అపవాది. అలా నిన్ను నీ ద్వారా 10 మందిని పాడు చేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనకిచ్చాడు. మనుషుల చేత నడిపించబడే సంఘాలు కాదు, ఆత్మ చేత నడిపించబడే సంఘాలు కావాలి దేవునికి. అందుకనే మొట్టమొదటి ఆదిమ సంఘం మీద ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించి సంఘాన్ని అభిషేకించాడు. కుల, మత, జాతి భేదాలు లేకుండా, అలాగనే స్త్రీ, పురుష, ధనిక, బీద భేదాలు లేకుండా అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించినట్లుగా మనము చూస్తాం. కనుక మనం పాడైపోకుండా, తప్పిపోకుండా, తొలగిపోకుండా మంచి మార్గంలో నడవాలంటే పరిశుద్ధాత్ముడే మనకు మంచి బోధకుడు. అందుకే దేవుడు ఆ వాగ్దానాన్ని మనకిచ్చాడు. మొదటి నుంచి మనం గమనిస్తే దేవుని ప్రణాళిక ఎంత పక్కడబందీగా ఉందో మనకు తెలుస్తుంది. దేవుడు మొట్టమొదటి మానవుడిని, ఆది మానవుడిని అనగా ఆదాముని, అమ్ముని సృష్టించాక దేవుడు మానవుడితో స్వయాన సంబంధం కలిగి ఉండేవాడు. అందుకే చల్లపూట దేవుడు వచ్చి మనుషులతో మాట్లాడేవాడు కదా. ఆయనే స్వయంగా మాట్లాడేవాడు. ఆదామా నువ్వెక్కడా అని అడిగిన దేవుడే స్వయంగా ఆదామావులతో మాట్లాడేవాడు, ఒక స్నేహితుని వలె. అయితే దేవుడు పైన, మానవుడు కింద. ఈ స్వయం సంబంధాన్ని మానవుడు పాడు చేసుకున్నాడు. పాపం చేసి ఏం చేశాడు? పాపం చేసి అప్పుడు కూడా మోసమే. గమనించారా? భూజంతువులన్నింటిలో సర్పము యుక్తి గలదై ఏం చేసింది? మొదటి మానవుడిని మోసం చేసింది, వంచన చేసింది. అలా మోసపోయిన మానవుడు దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు యోహాను సువార్తలో చెప్పినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆదామునే దేవుడు తన చేతులతో చేశాడు, మనల్ని చేయలేదు అనుకుంటాం. మనల్ని కాదు, సర్వ మానవాళిని, ఇప్పటి వరకు పుట్టిన వారిని, ఇక ముందు పుట్టబోయే వారిని కూడా ఆయన తన స్వహస్తాలతో చేస్తున్నాడు. ఆయన చేతులతో చేస్తున్నాడు నిన్ను, నన్ను, మనందరినీ. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరినీ కూడా. ఆదాముని ఎలా చేశాడో అలాగే మనల్ని కూడా హస్తాలతో చేస్తున్నాడు. అందుకనే 139వ సంకీర్తన 13వ వచనంలో కూడా దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా అంతరింద్రియమును నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భములో. చూసారా ఏమంటున్నాడు? తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే మన అందరము ఎక్కడ నిర్మించబడ్డాం? తల్లి గర్భంలో. ఎవరి చేత? దేవుని చేత. అనగా దేవుని చేతులు మనల్ని నిర్మించే, మనం ఆయన చేతి పనివారమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు అంటాడు. కాబట్టి ఆదాము దగ్గర నుంచి ఇక్కడి వరకు, నీ దాకా, మన దాకా, అందరి దాకా దేవుడు తన స్వహస్తాలతో మనం చేశాడు. కాబట్టి మానవుణ్ణి విడిచి పెట్టలేదు. మానవుడిని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆదామును ప్రేమించి ఆదాముతో స్వయంగా మాట్లాడిన దేవుడు పాపం చేయగానే దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్న ఆదాముని దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే ఆదాముకి మళ్ళీ తదనంతరము తనకి రక్షణ ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. అందుకే తర్వాత కాలంలో దేవుడుగా ఉండక, దేవుడు ఉన్నతమైన వాడిగా ఉండక, నీలాంటి నాలాంటి ఒక అల్పమైన మానవుడిగా మారిపోయాడు యేసు ప్రభువు రూపంలో. అందుకే శరీరధారిగా యోహాను సువార్తలో అంటాడు కదా,
వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అని చెప్తాడు. అంటే ఆ పైనుంచి మాట్లాడే దేవుడు ఈసారి నీలా నాలా మన పొరుగువానిగా మారిపోయి మనతో నివసించి మన మధ్య సంచరించి మన పొరుగువానిగా బ్రతికాడు. అంటే దేవుని ప్రేమ చూడండి, పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి నీతో నాతో కలిసి నడిచింది. అయినా కూడా ఆయన్ని చాలా మంది అంగీకరించట్లేదు. అందుకని యోహాను భక్తుడు అంటాడు, ఆయన వారి స్వకీయులకు వెళ్ళను, వారు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించకపోతే వదిలేశాడు దేవుడు, వదల్లా. ఇప్పుడు కూడా ఆయన వెళ్ళిపోతూ రక్షణ ప్రణాళిక సర్వమానవానికి కలుగజేసి అందరి కోసం రక్తం చిందించి మరణించి 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడై పరలోకానికి వెళ్తూ ఆయన వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడ ఉంటుందనంట? మనలో ఉంటుంది. అంటే పరము నుండి భూమి మీదకి, భూమి మీద నుంచి నీలోనికి ఆయన వచ్చాడు. నిన్ను వదలలే, అంత ప్రేమ, ఎంతో అంటే అంత, నిన్ను వదిలిపెట్టలేదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీ మీద కుమ్మరించబడ్డానికి, నీకు ఇవ్వబడ్డానికి కారణం ఏంటంటే ఈ ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. ఇతర ఆలోచనలు, మనుషుల ఆలోచనలు, మాయోపాయములు, వంచనలు నీ మీద పని చేయకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం. ఆనాడు ఆదాము అలాగే మోసపోయాడు, మాయోపాయం చేత, వంచన చేత ఆదాము మోసపోయాడు. ఈరోజు నువ్వు కూడా అలా మోసపోయి నశించకూడదు అన్నదే దేవుని ఉద్దేశం. అందుకే ఆయన రక్షణ ప్రణాళికను నెరవేర్చి పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఉంచి ఆయన వెళ్ళాడు. అందుకే యోహాను సువార్తను మనం చూస్తే 14వ అధ్యాయంలో ఆయన అంటాడు, నేను వెళ్ళి మీ వద్ద ఉండుటకు సత్యస్వరూపియగు లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. చెప్పరా? ఎండ గీరలేక పడుకుంటున్నట్టున్నారు చాలా మంది కదా, వడదెబ్బ తగిలినట్టుంది కొంతమందికి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడట? మీలో ఉండటానికి, మీతో ఉండటానికి, మిమ్మల్ని విడవకుండా నడిపించటానికే పరిశుద్ధాత్ముడు మీకు ఇవ్వబడ్డాడు. అందుకే దేవుడు అంటాడు, నేను ఒకవేళ వెళ్ళిపోయి వీళ్ళని విడిచిపెడితే మీరు అనాథలైపోతారు. అందుకే నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వస్తాను అన్నాడు. ఆత్మరూపేణ ఈరోజు మన మధ్య మనతో సంచరించే దేవుడు మన దేవుడు. మనల్ని విడిపెట్టలేదు. ఎందుకో తెలుసా? మనం ఒకవేళ పాపం చేత పట్టబడతాం, అపవాది బంధకాల్లో చిక్కుకుపోతామేమో అని, బానిసత్వంలో మళ్ళీ కూరుకుపోతామేమో అని దేవుడు మన కొరకు ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం పరిశుద్ధాత్మను బహుమానంగా ఇచ్చి మనందరినీ స్వతంత్రులుగా జీవించడానికి సిద్ధపరిచాడు. ఆ పండగే పెంతెకొస్తు పండగ. ఆ రోజే సంఘం పుట్టినరోజు. ఆ రోజే సంఘము ఆత్మీయంగా నడిపించబడిన రోజు, నింపబడిన రోజు. ఈరోజు మనం ఆత్మచేత ఎందుకు నడిపించబడాలి? ఆత్మచేత ఎందుకు మనము నడిపించబడాలి? ఆత్మచేత ఎందుకు నింపబడాలి? ఆత్మ ఎందుకు మనకు అవసరం అని అంటే, ఇదిగో మాయోపాయం చేత నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది, వంచన చేత, మోసం చేత తప్పిపోయే ప్రమాదం ఉంది. అపవాది నిన్ను ఊరకే నీ పక్కోడితో, నీ అన్నదమ్ముడితో, నీ స్నేహితుడితో, నీ బంధువుతో నిన్ను మోసం చేయించగలడు. తెలుసా? నీ బంధువుతో నిన్ను మోసం చేయించగలడు. ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయిన వారు ఉన్నారు, బంధువులు నమ్మి కదా, బంధువులు నమ్మి, స్నేహితులు నమ్మి, అన్నదమ్ములు నమ్మి ఆర్థికంగా నష్టపోయిన వారు, అప్పుల్లో కూరుకుపోయిన వారు చాలా మంది లేరా? ఉన్నారుగా. మనిషిని ఎందుకు మోసం చేస్తున్నాడు? అపవాది చేత పట్టబడి, మాయోపాయం చేత, వంచన చేత నిన్ను పాడు చేస్తూ నీ తోటివాడిని, నీ సహోదరుని కూడా అపవాది పాడు చేస్తున్నాడు. అందుకే ఆత్మచేత నువ్వు, నేను, సంఘము నింపబడాలి. ఆదిమ సంఘం ఎలా నింపబడిందో అలాగ మనం కూడా నింపబడాలి. మీరు గమనించండి, ఎంత సంఘము ఆత్మచేత నింపబడి నడిపిస్తుంటే ఆ మధ్యలో కూడా దూరిపోయాడు. ఎవడాడు? అపవాది. ఆ మధ్యలో కూడా దూరాడు కదా. అందుకని మీరు ఈ వారం అంతా, ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం దాకా మామూలుగా మీకు బైబిల్ చదివే అలవాటు ఉందా? లేదమ్మా? బైబిల్ చదివే అలవాటు ఉందా? ఉన్నోళ్ళు చేయొద్దండి. ఎంత ఉందో తెలిసింది. ఇప్పుడైనా అలవాటు చేసుకుంటారా? పోనీ అప్పుడప్పుడు చదువుతారా? పోనీ
అప్పుడప్పుడు చదివినప్పుడు ఈసారి ఎప్పుడు బైబిల్ తీసి అప్పుడు అపోస్తల కార్యాల గ్రంథమే చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 2 ఎన్ని? 28 అధ్యాయాలు ఈ వారంలో చదవండి. పరిశుద్ధాత్మ ఎందుకు నీకు ఇవ్వబడ్డాడో, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో, పరిశుద్ధాత్మ ఏం చేయగలడో నీకు చూపిస్తాడు అపోస్తల కార్యాల గ్రంథంలో వైద్యుడైన లోక. అందుకే అపోస్తల కార్యాల గ్రంథానికి మరో పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథం. యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని దానికి ఇంకో పేరు ఉంది. యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. యాక్చువల్గా యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ అని ఉంటుంది దీనికి ఇంగ్లీష్లో. యాక్ట్స్ అంటే క్రియలు, అపోస్తల క్రియలు, అపోస్తల కార్యాలు. కానీ ఇంకొక పేరు ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ క్రియలు, పరిశుద్ధాత్మ కార్యాలు. పరిశుద్ధాత్మ పనిచేస్తుంది ఈ అపోస్తల కార్యాల గ్రంథం అంతా కూడా. మనుషుల పాత్రలు అంతే, పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. మనిషి ఎక్కడికి వెళ్ళాలి, మనిషి ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏం బోధించాలి, ఎవరిని కలవాలి, అన్నీ కూడా పరిశుద్ధాత్మ చేయిస్తాడు. ఈ అపోస్తల కార్యాల గ్రంథం 28 అధ్యాయాలు కూడా ఇంటికెళ్ళి చదవండి. నీలో పరిశుద్ధాత్మను పనిచేస్తే, నీతో పరిశుద్ధాత్మ ఉంటే ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో ఆ లేఖనాలు మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనకు ఎందుకు ఇవ్వబడ్డాడంటే మనము మాయోపాయం చేత, అపవాది చేత పట్టబడి మోసపోకూడదని దేవుడు పరిశుద్ధాత్మను మన వరంగా ఇచ్చాడు. సంఘంలోకి దూరిపోయాడు చూడండి, ఎక్కడ బయట కాదు, సంఘంలోకి. ఆదిమ సంఘంలో పేతురు అపోస్తులు చేసిన బోధనలు బట్టి ఆత్మచేత 120 మంది మీద ఆ మేడగదిలో పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ సంఘము విస్తరిస్తుంది. దినదినము కొత్త వారు చేరుస్తున్నారు, సంఘంలో చేరుతున్నారు. ఇలా ముందుకెళ్తున్న సంఘంలో దేవుడు మరి ఆత్మచేత నడిపిస్తున్న ఈ సంఘం విస్తరిస్తుంది, విరజిల్లుతుంది. అలాంటప్పుడు ఒకరికొకరు చూసి మొన్న శుక్రవారం కూడా మనం ధ్యానించాం. వారి అక్కర కొలది వారి స్థిర చర ఆస్తులను నమ్మి అక్కర కొలది పంచిపెట్టారని. అందరికి పంచిపెడుతుంటే ఈ క్రమంలో పంచుదామన్న మనసు కలిగిన అననీయ సప్పీరాలను ఎవడు పట్టుకున్నాడు అంటే సంఘంలోకి దూరిపోయి నీ మంచి ఆలోచన కూడా చెరిపే అపవాది నీ మధ్య ఉన్నాడు. ఒక మంచి పని చేద్దాం, పరిచర్య చేద్దాం, ముందుకెళ్ళడానికి వెళ్తుంటే ఇలా కాలర పట్టుకుని వెనక్కి లాగేవాడు ఎవడో ఉంటాడా లేదా? నీకెందుకురా, నీకెందుకు డబ్బులు ఖర్చు అనేవాడు ఎవడో ఉంటాడు కదా. అలాగే అపవాది అననీయ సప్పీరాలను పట్టుకుని లాగింది వెనక్కి. వాడు చేయడు, వీడిని చేయనివ్వడం. ఇలాంటి వాళ్ళు సంఘంలో చాలా మంది ఉంటారు. మనుషుల చేతే అపవాది పట్టబడతాడు, ఆ మనుషుడి చేత ఇంకా అనేక మంది పడగొట్టబడతారు. అందుకే పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడాలంటే ఇందుకే. మాయోపాయం చేత, వంచన చేత, మోసం చేత, తప్పు బోధ మనల్ని గాలికి కొట్టుకుపోయేలా చేస్తాడట. అలల చేత కొట్టబడిన వారుగా మనం ఉండినట్లు చేస్తాడట. అలా తప్పిపోకుండా ఉండాలని దేవుడు పరిశుద్ధాత్మ మనకు వరంగా ఇచ్చాడన్న సంగతి మనం గమనించాలి. అందుకనే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ ఎదుకు వస్తాను. ఎందుకు వస్తానంటే మిమ్మల్ని వెంటనే అపవాది పట్టుకునే అవకాశం ఉంది, లాక్కుపోయే అవకాశం ఉంది, పాడు చేసే అవకాశం ఉంది, నశింపజేసే అవకాశం ఉంది. కనుక పరిశుద్ధాత్మను నేను మీకు తోడుగా ఉంచుతాను. ఆయన మీ వద్ద ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ చేసే 3 ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే, మొట్టమొదటిది మనల్ని దిశానిర్దేశం చేస్తాడు. చక్కని మార్గాలు, ఇటెళ్ళు ఇటెళ్ళకు, ఇది చేయి అది చేయకు అని స్పష్టంగా చెప్తాడు పరిశుద్ధాత్ముడు. చాలా స్పష్టంగా చెప్తాడు పరిశుద్ధాత్ముడు. మనకు తెలియదు ఏం చేయాలో. కొన్నిసార్లు తెలియక తప్పులు చేస్తుంటాం మనం కదా, తెలియక తప్పులు చేస్తుంటాం. పరిశుద్ధాత్మ నడిపింపు ఏంటంటే ఏది సత్యమో నీకు తెలియజేస్తాడు, వెంటనే అది చెయ్యాలో వద్దని కూడా నీకు తెలియజేస్తాడు, ప్రేరేపిస్తాడు చేయొద్దని. కొన్నిసార్లు నీకు మనసులో ప్రేరేపించి ఆ తప్పు చేయకుండా ఆపుతాడు. అలా ఆపడానికి, అలా నడిపించడానికి పరిశుద్ధాత్మ నీకు అవసరం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో నీకు తెలియజేసేది పరిశుద్ధాత్మ. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం చదవమన్నాను. 8వ అధ్యాయంలో ఫిలిప్ ఉంటాడు. ఫిలిప్ నపుంసకుడి దగ్గరికి ఎలా నడిపిస్తాడు? ఆత్మచేత ప్రేరేపించబడి నడిపిస్తాడు. ఫిలిప్కి వెళ్ళాలని ఉండదు, ఫిలిప్కి ఆలోచనే లేదు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. పరిగెత్తుకెళ్ళే రథం దగ్గర ఆ మనిషిని కలుసుకో, నపుంసకుడిని కలుసుకునేలా చేసి, నపుంసకుడికి సువార్త బోధించేలా చేసి, నపుంసకుడు మారు మనసు పొంది బాప్తిజం పొందేలా నడిపిస్తుంది ఆత్మ నడిపింపు అలా ఉంటుంది. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో అన్నీ కూడా నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ. రెండోది ఏంటి తెలుసా? మనము పరిశుద్ధాత్మ పొందినప్పుడు 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తల కార్యాలు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందుతారట?
శక్తి అంటే ఏంటి? వెంటనే 6 ప్యాక్ వచ్చి ఒక పెద్ద ఆకారం 6 అడుగులు వచ్చేస్తుంది అంటారా? శక్తి అంటే ఏంటి? బలం అంటే ఏంటి? శారీరక బలం కాదు, శారీరక బలం కాదు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానం పొందుతారు, తెలివి పొందుతారు, వివేచన పొందుతారు, స్వస్థత వరం పొందుతారు, లేదంటే ప్రవచించే వరం పొందుతారు, లేకపోతే మీరు అద్భుత కార్యాలు బోధించే చక్కని వరాలు మీరు పొందుతారు. ఇవన్నీ కూడా శక్తే, ఇవన్నీ కూడా శక్తే. శక్తి అంటే శారీరక బలం అంటే కాదు. అదే ఆత్మబలం అంటే ఏంటట? వివేచన, తెలివి, జ్ఞానం, అలాగే దేవుని ప్రవచన వరం, లేకపోతే స్వస్థత వరం, ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. శక్తి పొందడం అంటే అది. మీరు ఎప్పుడైనా గమనించారా? అపోస్తలుడైన పౌలు ఈ అపోస్తల కార్యాల గ్రంథం మీరు ఇంటికి వెళ్ళి చదివితే 28 అధ్యాయాల్లో అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తలులు, అలాగే పౌలు, ఇంకా ఇతర శిష్యులు కూడా చేసిన పరిశుద్ధాత్మ వల్ల చేసిన గొప్ప కార్యాలు కనిపిస్తాయి. అందులో ఒకసారి అపోస్తలుడైన పౌలు ఒక చోట సువార్త ప్రకటిస్తే ఆయన్ను రాళ్లతో కర్రలతో కొట్టేసి ఆయన రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోతారు. కొన ప్రాణంతో ఉంటాడు, చివరి ప్రాణంతో, అంటే చచ్చిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలుని కొట్టి పడేస్తే క్షణాల్లో పరిశుద్ధాత్మ లేపుతాడు. క్షణాల్లో పరిశుద్ధాత్మ పైకి లేపి లెగిసి శక్తి పొందుకొని అపోస్తలుడైన పౌలు మళ్ళీ ముందుకెళ్ళి ఆ ముందు జంక్షన్లో 10 మంది కనిపిస్తే వాళ్ళ దగ్గర సువార్త ప్రకటిస్తాడు. ఎంత గొప్ప వైద్యుడిని ఎక్కడైనా చూసారా? ఎంత గొప్ప డాక్టర్ని ఎప్పుడైనా చూసారా? ఎంత గొప్ప బలమిచ్చే ఒక శక్తిని ఎప్పుడైనా చూసారా? కొరప్రాణంతో పడి ఉన్నవాడిని శక్తి చేత లేపి నిలబెట్టినోడు నిలబడ్డా అంటే నడిచినోడు ఆగాడా అంటే మనుషుల మధ్యలోకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి నిలబడ్డా అంటే ఆగాడా అంటే అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. మళ్ళీ పౌల్ని అలా నింపింది పరిశుద్ధాత్మ, నడిపించింది దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. పౌలు అంటాడు, అందుకే నేను ఎప్పుడు బలహీనప్పుడే బలవంతుడు. నేను ఎందుకు అన్నాడో తెలుసా? ఎప్పుడు నేను కింద పడిపోతున్నప్పుడు నన్ను పరిశుద్ధాత్మ లేపి నడిపిస్తుంది. ఈ శక్తి నీకు కావాలి. అందుకే పరిశుద్ధాత్మను నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దిశానిర్దేశం చేస్తుంది, శక్తితో నింపుతుంది. మూడోది, నీలో ఉన్న పాపమంతా పరిశుద్ధాత్మ తీసిపడేస్తుంది. పరిశుద్ధాత్మే నీకు నువ్వుగా ఒప్పుకుంటావు. పాపాన్ని మనం ఒప్పుకోవాలంటే ఎవడు చెప్పినా వినం. ఎవడ పాపం వాడికి నిజం, ఎవడ పాపం వాడికి కరెక్ట్ కదా. అందుకే చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా నేను వచ్చి మీరు చేస్తున్న తప్పండి అన్నావు అనుకోండి, నువ్వు బయటికి వెళ్ళి ఏం చెప్తావు తెలుసా? పాస్టర్ గారు ఇన్ని తప్పులు చేస్తున్నారు అని నాలో 2 తప్పులు ఎంచుతావు. నేను నీలో ఒక తప్పు ఎంచితే నువ్వు నాలో 2 తప్పులు ఎంచుతావు కదా. మనం ఇంకొకటి దగ్గర 2 తప్పులు చూపించామనుకోండి, వాడు మనలో 4 తప్పులు చూపిస్తాడు. అందుకే మనిషిని పాపం నుండి తప్పించలేడు. మనిషిని పాపముకు ఒప్పించలేడు. ఒప్పించేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మే. అందుకే చూడండి, ఒకసారి మనము ఈ యోహాను సువార్త 16వ అధ్యాయంలోనే అపోస్తలుల పరిశుద్ధాత్మ పని ఏంటట 8వ వచనం చదువుతాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును కన్ఫెస్సింగ్, మనల్ని ఒప్పింపజేస్తాడట, ఒప్పుకొన చేస్తాడు. అంటే నీకు నువ్వుగా ఒప్పుకునేలా పరిశుద్ధాత్మ చేయాలి, ఎవడు చేయలేడు. నీకు నువ్వు ఒప్పుకునేలాగా పరిశుద్ధాత్మనే చేస్తాడు. నేను నీకు చెప్తే నువ్వు నాలో తప్పు ఎంచుతావు తప్ప నీ పాపం నీ తప్పు ఎంచవు. నువ్వు నీ తప్పు నీకు రైటే, నీ తప్పు నీకు కరెక్టే. అవసరమైతే ఆ తప్పు నువ్వు సమర్థించుకుంటావు. నేను చేసిన తప్పు కాదని వాదిస్తావు. అందుకే ఎవడు తప్పు ఎవడు ఒప్పుకోడు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును ఒప్పింపచేస్తాడు. నీ తప్పును నువ్వే ఒప్పుకుంటావు. అదే దేవుడికి కావాలి. ఇది చాలా మంది ఏదో అంటారు కదా, బలవంతంగా మార్చేస్తున్నాం, బలవంతంగా ఒకరిని సంఘంలోకి చర్చిలోకి తీసుకెళ్తున్నాం అంటున్నారు. కానీ అవేవి కావు. ఎందుకంటే నీకు నువ్వు ఒప్పుకోకుండా నువ్వు ఎక్కడికి రావు. అందుకే సామెత ఉంటుంది, గుర్రాన్ని నీళ్ళ దాకా ఈడ్చికెళ్ళగలం కానీ నీళ్ళు తాగించగలమా? గుర్రానికి ఇష్టం అవ్వాలి, నేను తాగాలి, నాకు దాహం ఉంది, నాకు నీళ్ళు అవసరం అని గుర్రం అనుకోవాలి తప్ప నువ్వు అనుకుంటే కుదరదు కదా. అందుకే బలవంతంగా ఏది చేయలేము. నిన్ను పాపము ఒప్పుకునేలాగా చేసేది మానవుడు ఎవడో కాదు, పరిశుద్ధాత్ముడే. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ నీకు వాగ్దానం చేశాడు. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ
సర్వమానవాళికి పెంతుకోస్తు దినాన కుమ్మరించబడింది, బహుమానం ఇవ్వబడింది. ఈరోజు సంఘమంతటి మీద కూడా ఈ ఆత్మ పనిచేస్తుంది. నీకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఉండాలి. ఎందుకంటే మాయోపాయం చేత, వంచన చేత, మోసం చేత, తప్పుబోధ చేత ఈరోజు లోకము, అపవాది నిన్ను మోసం చేయడానికి, పట్టడానికి, దాస్యంలో నడిపించడానికి, నశింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా పడిపోకుండా, నశించిపోకుండా పరిశుద్ధాత్మ ముందే దేవుడు నీకు వరంగా ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటే మనము ఆత్మ సంబంధమైన సంఘముగా, దేవుడు కోరుకున్న, మెచ్చుకున్న సంఘముగా సిద్ధపడతాం. ఆయన వచ్చినప్పుడు వధువు సంఘంగా ఎత్తపడతాం, పరలోకానికి చేర్చబడతాం. అటువంటి స్థితి ఈ పెంతెకోస్తు దినాన దేవుడు మనందరికీ తన పరిశుద్ధాత్మ ద్వారా దయచేయును గాక. ఆమేన్.